హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యుల కోసం వేర్వేరుగా ఏర్పాటు చేసిన 2 పోలింగ్ బూత్లలో ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా బీఆర్ఎస్ సభ్యులు మాత్రం ఓటింగ్కు దూరంగా ఉన్నారు. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కు వెళ్లారు. ప్రత్యేక పూజలు చేసి నేరుగా పోలింగ్ బూత్కు వెళ్లారు. అక్కడ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎంఐఎం పార్టీ సభ్యులు కూడా ఉదయం ఫస్ట్ అవర్లోనే అందరూ ఒకేసారి వచ్చి ఓట్లేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలో ముందుగా పోలింగ్ బూత్ నెంబర్ 1లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం సొంత పార్టీ నేతలతో కాకుండా ఒక్కడే వచ్చి ఓటేశారు. ఆ తర్వాత హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్, మాజిద్ హుస్సేన్, కౌజర్ మొహియుద్దీన్, ముంతాజ్ ఖాన్, మిరాజ్ జాఫర్ హుస్సేన్, మహమ్మద్ ముబిన్, అహ్మద్ బలాలా ఒకేసారి వచ్చి ఓటేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ప్రస్తుత లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణేష్తో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కోదండరాం కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు బాబా ఫసీయుద్దీన్, సిఎన్ రెడ్డి, విజయారెడ్డి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎంఐఎంకు చెందిన 41 మంది కార్పొరేటర్లు తమకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నెంబర్ 2లో తమ ఓట్లు వేశారు. ఎంఐఎం పార్టీకి 50 ఓట్లు ఉండడంతో ఆ పార్టీ అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ విజయంపై కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఎక్కువ మంది ఉదయం సమయంలో ఓటింగ్కు రావడంతో 10 కల్లా 50% ఓట్లు పోలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకల్లా 78.5% ఓట్లు అంటే 88 ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం పోలింగ్ టైం ముగిసే వరకు ఒక్క ఓటు కూడా పోల్ కాలేదు. బీఆర్ఎస్కు చెందిన వారు వచ్చి పోలింగ్లో పాల్గొంటారని అధికారులు వెయిట్ చేసినా వాళ్ళు మాత్రం రాలేదు. ఎమ్మెల్సీ పోలింగ్తో జీహెచ్ఎంసీ దగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 200 మీటర్ల నుంచే రాకపోకలను నిలిపివేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయం చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. దాదాపు 22 సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నిక కోసం ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాటకాలు బయటపడ్డాయన్నారు బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు. ఎన్నికను బీఆర్ఎస్ బహిష్కరించగా కాంగ్రెస్ పార్టీ మజ్లీస్కు మద్దతు తెలిపిందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు తమకు ఓటు వేశారని తెలిపారు. తాను ఎమ్మెల్సీగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ యొక్క కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఆడుతున్నటువంటి నాటకాన్ని కూడా తిప్పికొట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. తప్పకుండా కాంగ్రెస్ సంబంధించినటువంటి కొన్ని ఓట్స్ కూడా మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని వాళ్ళు బలపరిచారు. ఎందుకంటే ఎంఐఎంను ఓడగొట్టాలంటే సరైనటువంటి అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అని చెప్పి కూడా చాలా మంది మాట్లాడడం జరిగింది. ఈ నెల 25న ఉదయం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లే పోలయ్యాయి. అందువల్ల సుమారు గంటలోనే రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు.